శ్రీకాళహస్తి న్యాయ సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ చేపట్టారు. శ్రీకాళహస్తి అదనపు 12వ జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ అధ్యక్షతన న్యాయమూర్తులు బేబీ రాణి శ్రీకాంత్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తులు మాట్లాడుతూ ఆవేశంతోనూ వివిధ రకాల సమస్యలతో పెట్టుకున్న కేసులను రాజీ మార్గంలో రాజీ చేసుకోవటం అందరికీ ఆమోదయోగ్యమని, రీతిలో న్యాయం పొంది అందరూ ఆనందంగా ఉండటమే లక్ష్యంగా లోక్ అదాలత్ జరుగుతుందని అన్నారు. కేసు అయితే మనం రాజీ అయితే 5 సంవత్సరాలు పట్టాల్సిన కేసు ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇద్దరు పార్టీలు ఇరు పార్టీలు కూర్చొని వారి యొక్క పెద్ద మనుషుల సమక్షంలో చాలా ఉపయోగం ఉంటుంది. ఈ లోక్ అదాలత్ వల్ల ఒక మంచి అవార్డు పాస్ చేసుకుంటే దానికి అప్పీల్ కూడా లేదు. ఇక్కడైతే మీరు అయితే కూర్చొని ఏ విధంగా అయితే మీరు అవార్డు పాస్ చేసుకుంటారో అదే అవార్డు ఫైనల్. కాబట్టి ఒకవేళ కోర్టు ఫీజు కూడా మీరు కట్టినట్లయితే ఆల్రెడీ కేసు వేసి ఆ కోర్టు ఫీజు కూడా మీకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 5 సంవత్సరాల టైం కన్జంప్షన్ అనేది ఉండదు. మీరు మీ రెగ్యులర్ వర్క్స్ మీరు ఎంగేజ్ చేసుకోవచ్చు. డబ్బు కూడా ఆదా అవుతుంది, టైం కూడా ఆదా అవుతుంది. అనేది మన ఇండియాలో అన్ని కోర్ట్స్లో జరుగుతుంది. ఈ రాజీ చేసుకోవడం అనేది 1987లో చట్టం వచ్చినా కానీ చాలా మందికి తెలియక కేసులు ఆవేశాల్లో వేసుకొని రాజీ కాకుండా ఒకరి మీద ఒకరు పెట్టుకోవడం, ఒకరితో కొట్టుకోవడం, క్రిమినల్ కేసులు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉన్నాయి. అలాంటి వాటికి ఈ చట్ట ప్రకారం లోక్ అదాలత్లు అనేది నిర్ణయించడం జరిగింది. లోక్ అదాలత్ల ద్వారా అడ్వకేట్లు పెట్టుకోలేని వారికి కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇస్తూ ఉన్నారు. అలాగే న్యాయ విజ్ఞాన సదస్సులు అనేవి వాళ్ళ ఊర్లకు వెళ్ళి న్యాయ విజ్ఞాన సదస్సులు అనేవి పెట్టి వాళ్ళకి చట్టాలు అనేవి కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆమోదయోగ్యమైన తీర్పు, ఈ నేషనల్ లోక్ అదాలత్లో జరిగేటటువంటి ప్రతి ఒక్క కేసుకి ఆమోదయోగ్యమైన తీర్పు వస్తుంది. ఇరు పార్టీలు సంతోషంగా ఇంటికి వెళ్ళగలరు. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క చట్టాల గురించి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి మీ కేసుని రాజీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన సీనియర్ సివిల్ జడ్జి గారిని కూడా మాట్లాడవచ్చు.